బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక బెంగళూరులో భారీ నగదు పట్టుబడింది. 42 కోట్లను సీజ్ చేసిన ఐటీ అధికారులు సీజ్ చేశారు. ఇక చెన్నై మీదుగా హైదరాబాద్ కు తరలిస్తుండగా ఐటీ అధికారులు రైడ్స్ చేశారు. ఎన్నికల కోసం డబ్బు తరలిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దొరికిన నగదుపై ఆరా తీస్తున్నారు. ఓ లారీలో 42 కోట్లను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి కౌండిన్య ఫోన్ లైన్ లో ఉన్నారు. కౌండిన్య, కర్ణాటక బెంగళూరులో అయితే భారీగా నగదు పట్టుబడినట్లు తెలుస్తుంది. అయితే ఈ నగదు అనేది 42 కోట్లను సీజ్ చేసినట్టు అయితే అధికారులు సీజ్ చేశారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? కర్ణాటకలోని బెంగళూరు నగరంలో భారీగా కూడా నగదు పట్టుబడింది. ఇప్పటికే 42 కోట్లను కూడా ఐటీ అధికారులు సీజ్ చేయడం జరిగింది. బెంగళూరు మీద హైదరాబాద్ కు తరలిస్తున్న ఒక కంటైనర్ ని కూడా అధికారులు గుర్తించి అందులో తనిఖీ చేయగా దాదాపు 42 కోట్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఐటీ అధికారులు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోసమే డబ్బు తరలిస్తున్నట్టు కూడా ఇప్పటికే అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దొరికిన నగదుపై కూడా వివిధ కోణాల్లో కూడా ఆరా తీస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ రోజు ఉదయం కర్ణాటక నుండి హైదరాబాద్ వెళ్తున్న నేపథ్యంలో చెక్ పోస్ట్ వద్ద అనుమానం వచ్చి అధికారులు కూడా చెక్ చేయడం జరిగింది. అయితే అందులో 42 కోట్ల రూపాయలు కూడా స్వాధీనం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలోనే అయితే ఇప్పటికే 5 రాష్ట్రాలకు కూడా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. అందులో తెలంగాణ కూడా ఉంది. తెలంగాణకు ఈ నవంబర్ 30 కూడా ఎన్నికలు నిర్వహించబోతున్నారు. మరోవైపు చూసుకుంటే ఇటు రాజస్థాన్, అదేవిధంగా మిజోరం, వేరే రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కూడా మొత్తం పటిష్టమైన బందోబస్తు కూడా ఈసీ ఇప్పటికైతే చేయడం జరుగుతుంది. ఎక్కడికక్కడ కూడా ముమ్మరమైన తనిఖీలు కూడా చేస్తున్నారు. డబ్బుని మద్యాన్ని కూడా పంపిణీ చేసేందుకు చేయకుండా అరికట్టేందుకు కూడా ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. రోజు ఎక్కడ వస్తే అక్కడ కూడా డబ్బులు అవాల రూపంలో తరలిస్తున్న నేపథ్యంలో అక్కడ అధికారులు కూడా పట్టుకున్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఈ రోజు బెంగళూరు నుండి హైదరాబాద్ కు వస్తున్న నేపథ్యంలో కూడా చెక్ పోస్ట్ వద్ద అధికారులు చేసిన తనిఖీల్లో కూడా 42 కోట్లు కూడా పట్టుబడడం జరిగింది. దీనిపై కూడా ఇప్పటికీ అధికారులు కూడా ఆలోచిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే రాష్ట్రంలో కూడా చాలా చోట్ల కూడా అమౌంట్ ఎక్కడికక్కడ పట్టుబడుతుంది. ఇప్పటికే హైదరాబాద్ అదేవిధంగా ఇతర జిల్లాలో కూడా అధికారులు నిర్వహిస్తున్న తనిఖీలో కూడా భారీ ఎత్తున బంగారం అదేవిధంగా డబ్బు కూడా పట్టుబడుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. కాకపోతే ఇంత పెద్ద మొత్తంలో కూడా ఇప్పటి వరకు అయితే ఇక్కడ కూడా అమౌంట్ పట్టుబడడం లేదు. ఈ 42 కోట్లు అంటే ఎన్నికల కోసమే ఈ అమౌంట్ కూడా పంపుతున్నట్టు కూడా ఇప్పటికీ ఎన్నికల అధికారులు అదేవిధంగా ఉన్నత అధికారులందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అది దీనిపైన క్లుప్తంగా కూడా ఆరాధిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. Right. Thank you, Kaundinya. Thanks for the details.